మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆర్థిక రాజధాని ముంబై కూడా మహారాష్ట్రలో కీలక ప్రాంతం కావడంతో కాకలు తీరిన రాజకీయ కురువృద్ధుల నుంచి వ్యాపార దిగ్గజాల వరకు అందరి దృష్టి ఈ ఎన్నికలపైనే పడింది. ఈసారి కూడా బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిదే అధికారమని పలు సర్వేలు సైతం ఢంకా బజాయిస్తున్నప్పటికీ ఓటరు తీర్పు ఏ ప్రాంతంలో ఎలా ఉంటుందన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ప్రస్తుతం 4136 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే రెండు ప్రధాన కూటముల మధ్య జరుగుతున్న రసవత్తర పోరు ఎలాంటి ఫలితాలను ఇస్తుందోనన్న చర్చ ఓవైపు, రెబల్స్ ఇండిపెండెంట్ల పోరు మరోవైపు ఇంట్రెస్టింగ్ టాపిక్లుగా మారాయి. అయితే మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ, శివసేన, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఓ పథకం ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్న చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి మాజీ లడ్కీ బెహెన్ యోజన పేరుతో ఆగస్టులో ప్రారంభించిన పథకం మహిళలను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ స్కీమ్ కింద నెలకు 1500 రూపాయలను నేరుగా మహిళల ఖాతాలో జమ చేస్తోంది ప్రభుత్వం. ఇలా ఇప్పటికే 4 నెలల పాటు ఆర్థిక సాయాన్ని అందజేసింది. ఈ ఒక్క స్కీమ్ ద్వారా లబ్ధి పొందిన మహిళల సంఖ్య లెక్కగడితే మైండ్ బ్లాక్ అయిపోతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మహారాష్ట్రలోని మొత్తం మహిళా ఓటర్లలో సగం మంది లడ్కీ బెహెన్ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఏకంగా 2,34,00,000 మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. దీంతో 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలే కింగ్ మేకర్లుగా మారుతారన్న చర్చ మొదలైంది. మరోసారి అధికారంలోకి వస్తే ప్రస్తుతం మహిళలకు నెలకు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని 1500 నుంచి 2100కు పెంచుతామని ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండే ప్రకటించడంతో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమికి ప్రజలు మళ్లీ పట్టం కడతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. మహారాష్ట్రలో ఓటు హక్కును వినియోగించుకునే మహిళల్లో ప్రతి 4 2 లడ్కీ బెహెన్ యోజన లబ్ధిదారులు కావడం మహాయుతి కూటమికి కలిసి వచ్చే అంశం. సంవత్సర ఆదాయం 2.5 లక్షల లోపు ఉన్న మహిళలంతా ఈ పథకానికి అర్హులే అని షిండే ప్రభుత్వం ప్రకటించింది. మధ్యప్రదేశ్లో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అమలు చేసిన లడ్కీ బెహెన్ పథకం బీజేపీకి తిరుగులేని మెజారిటీని సాధించి పెట్టింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాలు, బీజేపీ 109 స్థానాలు గెలుచుకోగా తొలుత కమల్నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరింది. కొన్నాళ్లకు పార్టీలోని అంతర్గత పోరు కాంగ్రెస్ను నిలువునా చీల్చింది. దీంతో బీజేపీ అధికారాన్ని చేపట్టి ప్రజలకు మరోసారి చేరువైంది. మధ్యలో కాంగ్రెస్ అటూ ఇటుగా కొలువు తీరిన గడిచిన 20 ఏళ్లుగా 18 ఏళ్ల పాటు బీజేపీతే అధికారమని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల నుంచి నేర్చుకున్న గుణపాఠంతో బీజేపీ 2023 ఎన్నికల వేసిన పాచిక కాంగ్రెస్ కు దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రకటించిన లడ్కీ బెహెన్ యోజన పథకం ఎలక్షన్లో తీవ్ర ప్రభావం చూపింది. ఏకంగా కమలం పార్టీకి 163 స్థానాలను కట్టబెట్టడంలో ఈ పథకం ప్రభావం ఎంతగానో ఉందని రాజకీయ పండితులు సైతం విశ్లేషించారు. 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్లో బీజేపీకి 163 స్థానాలు దక్కడంలో మధ్యప్రదేశ్ ప్రజలను ఈ ఒక్క స్కీమ్ ఎంతగా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి లడ్కీ బెహెన్ యోజనను అమలులోకి తెచ్చింది. కేవలం ఎన్నికల కోణంలో కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆర్థిక చేయూతనివ్వడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తుంది షిండే ప్రభుత్వం. వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు చేయూతనివ్వడం పథకం ప్రధాన ఉద్దేశం. ఇలాంటి పథకాలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయని కాంగ్రెస్, ఉద్ధవ్ శివసేన, పవార్, ఎన్సీపీ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ప్రకటనలు చేస్తున్నప్పటికీ అవేవీ ప్రజలకు చేరువ కావడం లేదని తెలుస్తోంది. మహారాష్ట్రను ఓసారి ప్రాంతాల వారిగా విభజించి చూస్తే ప్రధానమైన 6 జోన్లలో 2 రకాల పరిస్థితులు దర్శనమిస్తాయి. విదర్భ, మరఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర ప్రాంతాల్లో ఒక రకమైన పరిస్థితులుంటే ముంబై, థానే, కొంకన్, పశ్చిమ మహారాష్ట్రలో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తాయి. క్లారిటీగా చెప్తే విదర్భ, మరఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలు. ఈ ప్రాంతంలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. అయినా సంక్షోభ పరిస్థితులు నిత్యం రైతన్నలను వెంటాడుతూనే ఉంటాయి. దేశంలో అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు ఈ ప్రాంతంలోనే చేసుకుంటారు.
2022లో రైతు ఆత్మహత్యలను పరిశీలిస్తే 37.6% ఈ 3 ప్రాంతాల వారివేనని తేలింది. సాగునీటి సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం, కరువు పరిస్థితులు, పండించిన పంటలకు సరైన మద్దతు ధర లభించకపోవడం, ఉల్లిగడ్డ ఎగుమతులపై ప్రభుత్వ నిషేధం విధించడం వంటి పరిణామాలు ఈ 3 ప్రాంతాల రైతులకు శాపంగా మారాయి. ఫలితంగా ఆర్థికంగా కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకున్న రైతన్న కుటుంబాలు జీవిత గాథలు కంటతడి పెట్టిస్తుంటాయి. ఈ పరిస్థితులను మార్చేందుకే బీజేపీ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం లడ్కీ బెహెన్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. మరోవైపు ముంబై, థానే, కుంకన్, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాలు ఎంతగానో ఆర్థిక పరిపుష్టిని పొందాయి. ఈ 3 ప్రాంతాలు అభివృద్ధి చెందినవి కావడంతో అభివృద్ధి ఎజెండాయే లక్ష్యంగా పలు కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిచ్చే ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. అటల్ సేతు బ్రిడ్జ్, పోర్టులు, ఎయిర్పోర్టులు, రోడ్లు, పైప్లైన్ పనుల వంటివి చేపట్టి ఆ ప్రాంతాల ప్రజలకు చేరువయ్యేందుకు కృషి చేస్తోంది. మరాఠాల ఓట్లు సైతం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. మరాఠాలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్యమం ద్వారా స్థానికంగా ప్రజాదరణ పొందిన మనోజ్ జరాంగే మహాయుతి కూటమి తీరును వ్యతిరేకిస్తున్నారు. తమకు రిజర్వేషన్ల కల్పనలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందన్నది జరాంగే వాదన. అయితే కేవలం 7% ఉన్న మరాఠాలు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తే ఓబీసీ, ఉన్నత వర్గాలు, దళితులు, ఆదివాసీలు సైతం ప్రత్యేక హక్కుల కోసం పోరాటాలు చేస్తారని ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోలేకపోయింది. జరంగే వాదనను కాంగ్రెస్, ఉద్దవ్, శరద్ పవార్ కూటమి సమర్థిస్తూ మరాఠాలను ఓటు బ్యాంకును కొల్లగొట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే మహాయుతి కూటమి మరాఠాల వాదనను వ్యతిరేకించకుండా ఓబీసీలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. జనాభాలో 11% ఉన్న ఓబీసీల అభ్యున్నతికి తాము కృషి చేస్తున్నామన్న వాదనను బలంగా ప్రజలోకి తీసుకువెళుతుంది. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ మహాయుతి కూటమికి ఓబీసీలే వెన్నుదన్నుగా నిలిచారు. ఇక ఓటు బ్యాంకుకు అత్యంత కీలకమైన ముంబై విషయానికి వస్తే సెటిలర్ ఓట్లే ఇక్కడ అత్యంత కీలకం. బీజేపీ ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేస్తుందని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రముఖ సంస్థలు ఫాక్సాన్, వేదాంతలను ముంబై నుంచి గుజరాత్ తీసుకువెళ్లిందని విమర్శిస్తోంది. ప్రతిపక్షాల ఆరోపణలను మహారాష్ట్ర ప్రభుత్వం తిప్పికొట్టింది. జాతీయవాద లక్ష్యంతో ముందడుగు వేస్తున్న మోదీ ప్రభుత్వం ప్రతి రాష్ట్ర అభివృద్ధికి స్థానిక వనరుల ఆధారంగా పెట్టుబడులను రప్పిస్తోందని కాంగ్రెస్ వేర్పాటువాద ధోరణికి షిండే ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. నిజానికి ముంబైలోని 43% ఓటర్లలో ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి వచ్చిన సెటిలర్లే. వారిలో గుజరాతీలే 19% అంటే అక్కడ వారి బలం ఎంతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ముస్లిం ఓటు బ్యాంకు విషయానికి వస్తే మహారాష్ట్రలో ఆ వర్గం ఓటర్లు కూడా రెండుగా చీలిపోయారు. కొంతమంది శరద్ పవార్ ఎన్సీపీకి మద్దతు పలుకుతుంటే మరికొందరు షిండే ఎన్సీపీకి జై కొడుతున్నారు. ఏక్నాథ్ షిండే బీజేపీతో జతకట్టిన తొలినాళ్లలో ముస్లిం ఓటు బ్యాంకును చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేసి కొంతవరకు సఫలమైన రాను రాను అసలు విషయాలను ఆ వర్గం ప్రజలు కూడా గ్రహించినట్లు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. షిండే ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తేనే ప్రస్తుత పథకాలని అమలవుతాయని, ముఖ్యంగా మా జీ లడ్కీ బెహెన్ యోజన ప్రయోజనాలు మహిళలకు అందుతాయని భావిస్తున్నారు. ఏది ఏమైనా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వేసిన బ్రహ్మాస్త్రం లడ్కీ బెహెన్ యోజనగా చెప్పుకొస్తున్నారు విశ్లేషకులు. మరి ఎన్నికల ఫలితాలపై ఈ పథకం ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.